పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే టెన్షన్. ఎలక్షన్ స్ట్రాటజీ సంస్థ ఐపాక్ ఆఫీసుపై ఈడీ దాడులు. స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అసలు ఈ గొడవేంటి? ఐపాక్ కి టీఎంసీకి ఉన్న సంబంధం ఏంటి? బొగ్గు కుంభకోణం కేసులో భాగంగా కోల్కతాలోని ఐపాక్ ఆఫీసులో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో ఐపాక్ కో ఫౌండర్ ప్రతీక్ జైన్ నివాసంలో కూడా తనిఖీలు జరిగాయి. అయితే ఈ దాడులను అడ్డుకోవడానికి సీఎం మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అసలు ఐపాక్ కి మమతాకి ఏంటి సంబంధం? ఐపాక్ అంటే కేవలం ఒక అడ్వైజరీ టీం మాత్రమే కాదు, టీఎంసీ పార్టీకి ఇది ఒక బ్రెయిన్ లాంటిది. 2021 ఎన్నికల విజయం నుండి పార్టీ ఐటీ సెల్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ వరకు అన్ని వీళ్ళే చూసుకుంటారు. అందుకే ఐపాక్ ఆఫీసులో ఉన్న డేటా బయటకు వెళ్తే పార్టీ రహస్యాలు బయటపడతాయని మమత భయపడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ వివాదం కలకత్తా హైకోర్టుకు చేరింది. ఈడీ తమ విధులను అడ్డుకున్నారని పిటిషన్ వేస్తే రాజకీయ కక్షతోనే తమపై దాడులు చేస్తున్నారని, వెంటనే విచారణ ఆపాలని ఐపాక్ కోర్టును ఆశ్రయించింది. ఎలక్షన్ వ్యూహకర్తలపై దర్యాప్తు సంస్థలు రావడం ఇదే మొదటిసారి కాదు. మరి ఈ వివాదం ఎటు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ ఇష్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.